నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. ఒక ముసుగు, దాని వెనుక ఉన్న రియల్ ఫేస్. ప్రపంచాన్ని శాసిస్తోంది ఎవరు? మనం చూస్తుంది నిజమా, లేకపోతే పెద్ద డ్రామానా? ఇరాన్ ఎంబసీ షేర్ చేసిన ఈ చిన్న వీడియో క్లిప్ ఇప్పుడు ప్రపంచ రాజకీయాల్లో సంచలనంగా మారింది. అమెరికాను నడిపిస్తోంది అసలు అమెరికా అధ్యక్షుడేనా, లేకపోతే ఇజ్రాయెల్ ప్రధాన? ఇది ఇప్పుడు రైజ్ అవుతున్న క్వశ్చన్. ఈ వీడియోలో ట్రంప్ ఒక ఆపరేషన్కి ఆర్డర్ ఇస్తాడు. అందరూ వెళ్ళిపోయాక ఒక ముసుగు తీస్తాడు. అప్పుడు ఒక ట్విస్ట్ ఉంది. అది కేవలం ఒక ఎడిటింగ్ వీడియో కాదు, ఇరాన్ పదునైన సెటైర్. అమెరికా తీసుకునే ప్రతి విదేశీ విధానం వెనుక ఇజ్రాయెల్ ప్రయోజనాలే ఉన్నాయని చెప్పి ఇరాన్ బలంగా నమ్ముతున్న అంశం. ఒకసారి ఈ విజువల్ని, ఈ వీడియోని పూర్తిగా చూద్దాం. ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఒకసారి ఈ వీడియోను చూద్దాం. రైట్, అది ఆ వీడియో. అమెరికా ఇజ్రాయెల్ బంధం గురించి అమెరికా చెప్పకనే చెప్పే ప్రయత్నం, ఇరాన్ చెప్పకనే చెప్తున్న ప్రయత్నం ఇది అనుకోవాలి. అమెరికా ఇజ్రాయెల్ బంధం దశాబ్దాలు నాటింది. ఏ దేశం ఎన్ని విమర్శలు చేసినా యుఎన్లో ఇజ్రాయెల్కు రక్షణ కవచాలు నిలిచేది మాత్రం అమెరికానే, నిస్సందేహంగా. మిడిల్ ఈస్ట్ పాలిటిక్స్లో అమెరికా జోక్యం చేసుకోవడం వెనుక ఇజ్రాయెల్ పాత్ర ఎంత ఉందో తెలిస్తే అందరూ షాక్ అవుతూ ఉంటారు. క్లుప్తంగా మాట్లాడుకుంటే ఇంపాక్ట్స్ చాలా ఎక్కువ ఉంటూ ఉంటాయి ఇద్దరి మధ్య రిలేషన్స్ గురించి మాట్లాడుకుంటే. అందుకే ఈ మాస్క్ అంశం తెర మీద తీసుకొచ్చింది ఇరాన్. ఈ మధ్యకాలంలో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పీక్ స్టేజ్కి వెళ్ళాయి. తమపై జరిగే దాడుల వెనుక ఇజ్రాయెల్ ప్లాన్, అమెరికా బలం ఉన్నాయని చెప్పి ఇరాన్ గట్టిగా వాదిస్తోంది. అందుకే ముసుగు వెనుక ఉన్నది ఇజ్రాయెల్ అని చెప్పి ప్రపంచానికి చెప్పడానికి ఈ వీడియో రిలీజ్ చేసింది ఇరాన్. జింబాబ్వేలోని ఇరాన్ ఎంబసీ నుంచి వచ్చిన ఈ వీడియో జోక్ కాదు, ఇది డిప్లొమాటిక్ వార్లో భాగం. దీనిపై అమెరికా రియాక్షన్ ఏంటి? ఇజ్రాయెల్ దీన్ని ఎలా చూస్తుంది? కామన్ మ్యాన్ ఈ వీడియో ఎటువంటి క్వశ్చన్స్ రైజ్ చేస్తాడంటే, కామన్ మ్యాన్ నుంచి ఈ వీడియో మీద ఎటువంటి క్వశ్చన్స్, ఎటువంటి డౌట్స్ రైజ్ అవుతాయి? పాలిటిక్స్లో ఏది కనిపించేంత ఈజీగా ఉండదు. ప్రతి అడుగు వెనకాల సీక్రెట్ ఎజెండా ఉంటుంది. ఇరాన్ షేర్ చేసిన ఈ వీడియో ఎక్కడికి దారితీస్తుంది? ఇది కేవలం సోషల్ మీడియా వైరల్ వీడియోనా, లేకపోతే రాబోయే పెద్ద మార్పుకు సంకేతమా? ఇటువంటి క్వశ్చన్స్ రైజ్ చేస్తూ ఉంది. మరి మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.